ప్రభుత్వం ఏదో యుద్ధ వాతావరణం లాగా మిథున్ రెడ్డికి బెయిల్ వద్దు అర్జెంటుగా పడేసేయాలన్నటువంటి తరహాలో వ్యవహరిస్తుంది అన్నటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు పరోక్షంగా వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంలో ఉన్నంత ఉద్రిక్తత సరిహద్దుల్లో కూడా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాల వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మిథున్ రెడ్డి ఒక యుద్ధమే చేస్తున్నారు. అదే సందర్భంలో ఆయన తరపున పిటిషనర్ న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల తరపు సీనియర్ న్యాయవాదులను ఉద్దేశించి జస్టిస్ పార్దీవాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పక్షాన ముకుల్ రోహిత్కి, సిద్ధార్థ లోద్రా, పిటిషనర్ పివి మిథున్ రెడ్డి తరపున అభిషేక్ మను సింఘ్వి, ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్కి రిజాయిండర్ దాఖలు చేయడానికి తమకు 2 వారాల సమయం కావాలని సింఘ్వి కోరారు. అప్పటి వరకు కేసు విచారణ చేపట్టద్దన్నారు. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి ధర్మాసనం 3 వారాల పాటు గడువు ఇచ్చిన బెయిల్ పిటిషన్ రోహిత్కి వ్యతిరేకిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తమ కౌంటర్ అఫిడవిట్ ఇవ్వకుండా ప్రభుత్వం తరపున న్యాయవాదులు ముందస్తు బెయిల్ను వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలోని ధర్మాసనం వ్యవహారంలో పిటిషనర్ మిథున్ రెడ్డి విచారణాధికారి ముందు హాజరయ్యారా, మిమ్మల్ని ప్రశ్నించారని అడిగారు. ఇప్పటికే విచారణకు హాజరయ్యారని నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అనంతరం మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సుప్రీంకోర్టు 2 వారాల పాటు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు ఆయన అరెస్ట్ చేయొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ ధర్మాసనం కొనసాగించింది.